వెరైటీస్ గా ఉన్న సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోర్టు కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కిందప్ప అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ వెళ్ళు, ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, కస్సుగా. వస్తావా? లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే నాలుగు కత్తిరిస్తా. రేయ్, నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు, నా మాట విను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయి. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళిని గురించి నేను రాసిన ఆర్టికల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్లాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి.
నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలోడ తీసింది నా బిడ్డకు కాదురా, భరతమాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది? ఇక్కడ వెళ్ళండి. That's like Babu. Next time better like Babu. Come on, Babu. Double. Next time Babu. Next time. ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు. ప్రసాద్, ఈ 500 4వ నెంబర్ మీద కట్టు. చక్రాన్ని తిప్పు. 4 మీద 500. ఐదు వందలకి ఎంత? 5,000 ఇచ్చేయి. 5,000 ఎంత? 50,000. ప్రసాద్, 25వ నెంబర్ మీద 5,000 కట్టు. చక్రాన్ని తిప్పు. 25 మీద 5,000. 50,000 వచ్చేసిందన్నయ్య. 50,000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే. పదహారు
సోకు తెరవని దిక్కుల్లోన పరిచిన పక్కే ఎక్కి ముద్దు ముద్దరేశానంటే రాత్రిరంతా రంగుల్లోన రంగారంగ వైభోగాలేనే చెంగుముడి జారిపోవాలా అరే మిసా మిసా రసాలమ్మ కసి కసి ఖుషి ఖుషిలే నిన్ను చూసి చీర కట్టుకున్నా తెరిచిన తలుపే నేను బిగిసే గడియను ఒక్కసారి కంటే రాత్రిరంతా జాగారంలో లింగా లింగా శివరాత్రి లేరా ఏం చుట్టూ బయట కూర్చున్నావు? నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా, ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళ్తేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు చుడు నడు నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బొర్ర పెంచడానికి త్వర పెట్టి ఉన్న బొర్ర చాలు. నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నన్ను ఎత్తురు తాగుతారా? నడు నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా, ఒక్క నిమిషం కూడా నువ్వు నాకు ఒప్పడానికి వీలేదు. నడు విన్నావు, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు నడు. అలైకుం సలాం. అలైకుం సలాం. ఏమిటి భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పిండా కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? బన్ను తినదుపా. అరే నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను, సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? తిన్నా. ఒక రాకల్ని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య
మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటడగలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది. మా అమ్మను కాపాడవా? ఏ ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేయదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య, మావయ్య మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య. కాపాడు మావయ్య, కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. రారా, నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా, కట్టి నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి, రక్షించండి నా ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చీరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. లేదు, భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కలు కొట్టు, కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన? పేపర్ పులి. అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్యా విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా? జిడ్డు, తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను, పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా? మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఎంత, నా క్యారెక్టర్ సైజ్ ఎంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడు వాడు. అన్నం తిన్నావా ఏది అడుగుతున్నాక? చిన్న అక్కడ కాదు, ఇక్కడ జిడ్డు, ఇక్కడ జిడ్డు జిడ్డు జిడ్డు. నాకు ఆకలి అవుతుంది, వస్తానమ్మా.